యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును, మన రక్షకుడును, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ పరిశుద్ధ దినంలోనికి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రవేశింపనిచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 20వ వచనము. మన జీవిత దినములన్నీయు యెహోవా మందిరంలో తంతి వాయిద్యములు వాయింతుము. ప్రియులారా, మనం బ్రతుకు దినములన్నీ కూడా మనం జీవించినంత కాలము కూడా యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయించాలని యెషయా గ్రంథంలో నుంచి దేవుడు ఉదయకాలమందు తెలియపరుస్తున్నాడు. కాబట్టి వేకుజామున లేచినటువంటి నీవు ఈ పరిశుద్ధ దినములోనికి దేవుడు మరి నిన్ను ప్రవేశపెట్టాడు. నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు, నీ బిడ్డలను క్షేమంగా ఉంచాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగము కానీ, ప్రతి ఒక్క ఈవిలో దేవుడు తోడయుండి ఇంతవరకు తన కృపను అనుగ్రహించినటువంటి దేవునికి ఈ ఉదయకాలమందు మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు సమర్పించి మరి పరిశుద్ధ దేవుని మందిరమునకు వెళ్ళి దేవుని ఎదుట సాగిలపడి యెషయా గ్రంథంలో నుంచి దేవుడు వాగ్దానం చేసిన మాట ఏమిటంటే, మనమందరము కూడా యెహోవా మందిరంలో తంతి వాయిద్యములతో దేవుని నామాన్ని స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలమందు దేవుడు సజీవుల గల దేశంలో సజీవుల సంఖ్యలో మనల్ని నిలబెట్టిన దేవుని కృతజ్ఞతాస్తుతులు సమర్పించి దేవుని మందిరావరణంకి వెళ్ళి దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించాలని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. వాగ్దానం దేవుడు దీవించునుగాక. మహాగణుడైన తండ్రి, నీకు వందనాలు. ఉదయ కాల సమయమందు నీ ప్రియబిడ్డలతో మాట్లాడి మీ వాగ్దానమును బట్టి దేవా మీకు స్తోత్రాలు. నిజమే నాయన, మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క సబ్బాతు దినమును బట్టి వందనాలు. పరిశుద్ధమైన పవిత్రమైన దినమును బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ కూడా మీ మందిర ఆవరణమునకు వెళ్ళి నీ నామాన్ని స్తుతించే భాగ్యం దయచేయండి. తంతి వాయిద్యములతో దేవుని నామాన్ని స్తుతించండి అని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభా, నిజమే, మేము బ్రతుకు దినములన్నీ కూడా మీ మందిరములో గడిపే కృపను మాకు దయచేయండి. మీ మందిరములో పరిచర్య చేసే కృపను మాకు దయచేయండి. బిడ్డలు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో అటు బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్కరిని మందిరానికి నడిపించండి. ఈ స్వార్థను ప్రకటించడానికి, మందిరానికి నడిపించబడటానికి అనేకులను మీరు పురికొల్పండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు, నెమ్మది లేని వారికి నెమ్మది ప్రభా, పాపం నుంచి విమోచన బిడ్డలకు దయచేయమని తండ్రి, నీవే రిజరక్షకుడు అని అనేకులు నిన్ను అంగీకరింపలాగన సహాయం చేయమని ఈ కాలపు దీవెనలతో ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్దించమని మా ప్రభును, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసే సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.